సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ రహస్యంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ ఉన్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏకాంతంగా ఎందుకు భేటీ కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక కేసీ వేణుగోపాల్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ రహస్యంగా భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. బిజీగా నడుస్తుంది సీఎం షెడ్యూల్ కూడా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా చేరుకొని ఈ రోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. అయితే ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాత్రం సపరేట్ గా కేసీ వేణుగోపాల్ కూడా రహస్యంగా భేటీ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎందుకు భేటీ కావాల్సి వచ్చిందనిపై కూడా ప్రధానంగా కూడా ప్రజెంట్ అయితే చర్చ జరుగుతుంది. మరి కేసీ వేణుగోపాల్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితులు ఉన్నారు గతం నుంచి కూడా. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ కూడా డైరెక్ట్ రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా మంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడారనపై కూడా ప్రధానంగా అయితే ఇప్పుడు చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే మనం చూసాం, ఇటు మొన్ననే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కూడా ఇటు బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీ ఆమోదం తీర్మానం కూడా తెలిపింది. మరి ఇదే విషయంపై కూడా ఏఐసిసి పెద్దలను కలిసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి టీం ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా బిజీ ఒక్కొక్కరిని కలుస్తున్నారు. కాబట్టి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ కావడం కూడా కొంతవరకు చర్చనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలియ కొంతమంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో 11 మంది కూడా మీట్ అయ్యారు. మరి వీటన్నిపై కూడా ఏఐసిసి పెద్దలు కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడే తెలుస్తుంది. అసలుకి పార్టీ అంతర్గతంగా మరి ఎమ్మెల్యేలకు ఇటు మంత్రులకు మధ్య సీఎం రేవంత్ రెడ్డి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి, మరి ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఏం జరుగుతుందనిపై కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మరి మరోవైపు ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 5 పథకాలు ఇంప్లిమెంట్ జరిగింది. ఈ నెల అంటే జనవరి 26న కూడా 4 పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. కాబట్టి మరి ఆ పథకాల తీరు ఎట్లా ఉంది, గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎట్లా ఉంది దానిపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కేసీ వేణుగోపాల్ అడిగినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మొన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక ఫామ్ హౌస్ లో మీట్ కావడం, అంటే జగిత్యాల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మీట్ కావడం, మరి ఇటు మంత్రులకు సంబంధించిన కమిషన్ ఇష్యూ ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన బిల్ కేరింగ్ సంబంధించి కూడా ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సంబంధించిన బిల్ క్లియరెన్స్ కూడా కొంతవరకు పెద్ద ఎత్తున కూడా అంటే 10 నుంచి 12% కూడా కమిషన్ సంబంధించి కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ఇటు కేసీ వేణుగోపాల్ కూడా చర్చించారు. మరి ఈ విషయంపై కూడా ఆయన ఆరా చేసినట్టు తెలుస్తోంది. మరి పార్టీ పరంగా అంటే నిన్న ఇటు ఎంసీహెచ్ఆర్డీలో కూడా నిన్న సిఎల్పి సమావేశం జరిగింది. కాబట్టి మరి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. కాబట్టి మరి కొంతవరకు అభివృద్ధికి సంబంధించి అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై కూడా నిధుల సమీకరణ విషయాలపై కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి పై కూడా ఎమ్మెల్యేలు సీఎంతో కూడా చర్చించారు. కాబట్టి మరి కొంతవరకు జిల్లాలో కూడా
అభివృద్ధి డెవలప్మెంట్స్ పై కూడా ఇప్పటికే ఎమ్మెల్యే కూడా దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇటు ఎంసీహెచ్ఆర్ లో కూడా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ పరిస్థితి దృష్ట్యా, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి నియోజకవర్గాల డెవలప్మెంట్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు కూడా అయినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే పార్టీ పరంగా, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉన్నాయపై కూడా మరి మొదట అయితే సీఎం రేవంత్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ ఉదయం అయితే చర్చించారు. మరి తర్వాత గంట పాటు మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడారు మరి అంతర్గతంగా దానిపై కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. మరి గతంలో మరి సీఎం రేవంత్ రెడ్డి అదానితో ఒప్పందం చేసుకునే విషయంపై కూడా రాహుల్ గాంధీ కొంతవరకు గురుగా ఉన్న విషయం అయితే తెలిసింది. మరి దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరి 100 కోట్లు కూడా ఇచ్చినటువంటి అంటే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా ఆయన వెనుకకు పంపించడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో కొంతవరకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డిపై కొంత గురుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు మరి ఒక ఢిల్లీ షెడ్యూల్లో ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలవాల్సి ఉండే సీఎం రేవంత్ రెడ్డి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ని మీట్ కావడం, మరి అంతర్గతంగా ఏం జరుగుతుంది, మరి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా ఇష్టపడట్లేదా అన్నపై కూడా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడడం తెలుస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క 1 అవర్ లో మాత్రం ఏం మాట్లాడారు ఏంది విషయంపై కూడా కొంతవరకు కాంగ్రెస్ లో మాత్రం చర్చ కొనసాగుతుంది. మరి ప్రత్యేకంగా ఇటు ముఖ్యమంత్రితో కాకుండా, ఇటు డిప్యూటీ సీఎం తో కాకుండా మరి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంత్రి ఉత్తమ్ కుమార్ తో భేటీ కావడం కూడా కొంతవరకు కాంగ్రెస్ లో మాత్రం ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.